అయితే మీ అందరి ప్రజాభిప్రాయం, మీ అందరి ఆశీస్సులు, భగవంతుని కృప వల్ల ఎలాంటి మేజర్ గండం లేదు, రికవర్ అవుతున్నాడు. అయితే మనవాడు మాత్రం ఎప్పుడెప్పుడు నేను ప్రజల్లోకి వెళ్ళిపోవాలని ఆరాటపడుతున్నాడు. నిన్న రాత్రి కూడా 10 గంటలకు వచ్చాను. ఓటే అంటే మన మామయ్య నేను వెళ్ళిపోతాను, ఏం కాదు నాకేం భయం అంటే నేను ఓటే చెప్పాను. నీ ఆరోగ్యం ముఖ్యం, నీ భవిష్యత్తు ముఖ్యం, అందులో కూడా వెన్నెముక సంబంధించిన విషయం కాబట్టి డాక్టర్లు చెప్పేవారు నేను బయట పంపాం, అవసరమైతే ఇక్కడ పత్తి పెడతామని చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన ఆరోగ్యం చాలా ముఖ్యం. అయితే మనిషి హాస్పిటల్లో ఉన్నాడు కానీ మనసంతా నీ మీదనే ఉంది. ఎప్పుడు వీలైతే అప్పుడు రావాలనుకుంటున్నాడు, అంత పట్టుదలతో ఉన్నాడు. ఏది ఏమైనా అసలు పెద్ద నాయకుడు ఎన్టీ రామారావు గారి స్ఫూర్తి మనందరిలో ఉంది. అదే మరిగా ఇటీవల కాలంలో 15 రోజులుగా తిరిగి జూనియర్ ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారు. బాలకృష్ణ గారు కూడా బ్రహ్మాండంగా ముందుకు పోతున్నారు. విపరీతమైన స్పందన ఉంది. తమలో ఏమాత్రం లేదు. తెలుగుదేశం పార్టీ గెలుస్తున్నాం, తిరుగులేని మెజార్టీతో వచ్చి అధికారాన్ని చేపట్టబోతున్నాం. నేను మా ఆడబిడ్డలు అడుగుతున్నా, నగదు బదిలీ స్కీమ్ అవసరమా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. దేశంలో ఏమన్నా కావాలా లేదా? నగదు బదిలీ స్కీమ్ కావాలంటే తెలుగుదేశం పార్టీకి ఓటేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే సాధ్యం. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో నేను మీ ముందుకు వచ్చాను. ఎన్నికల ప్రణాళిక బాగుంది, అభ్యర్థుల ఎంపిక బాగుంది, రాజకీయ వాతావరణం బాగుంది. మహాకూటమి అభ్యర్థులైతే ఎక్కడ చూసినా గెలిపించాలని ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇక్కడ నుండి సిపిఎం, సిపిఐ, తెలుగుదేశం, టీఆర్ఎస్ కార్యకర్తలు కోరుతున్నాను, 13 రోజులు కష్టపడండి, రాష్ట్రాన్ని కాపాడుకుందాం, భావితరాల భవిష్యత్తుని మనం రక్షించుకున్నాం. కాంగ్రెస్ చిత్తుగా ఓడించి తిరుగులేని మెజార్టీతో మహాకూటమి అభ్యర్థులు గెలిపించండి. అది చేయాలని ఉద్దేశించుకొని నేను ఇక్కడికి వచ్చాను. ఈ మహాకూటమికి సంబంధించి అందరు నాయకులు కూడా ఆ ఆలోచనతో ముందుకు పోవాల్సి కోరుకుంటూ మా ఆడపడుతులకి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ మహాకూటమి కార్యకర్తలందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ ఒక పక్క ఎంపీ అభ్యర్థి విజయధర్ రెడ్డి గారు మొన్నటి వరకు మామూలు ఎంపీగా ఉండి బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేసి వారు ముందుకు పోయారు. ఇంకో పక్కన సత్యనారాయణ గారు మీ అందరూ అభిమానంతో ఈరోజు మెరుగైన సేవలు అందిస్తున్నారు. ఈరోజు ఇద్దరు కూడా సైకిల్ గుర్తు కోటేసి కల్పించాల్సి కోరుకుంటూ ఎస్సీ జడ్డు పెట్టారు. ఈరోజు గోపన్పల్లిలో, షేర్లింగంపల్లిలో ఎస్సీ జడ్డు పెట్టి పేదవాళ్ళ భూములు లాక్కుని మనందరికీ నష్టం చేస్తున్నారు. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, అర్ధ ఎకరా ఉంటే గిరిజనుల భూములు ఉంటే మొత్తం లాగేసుకునే పరిస్థితి వచ్చింది. ఈ ఎస్సీ జడ్లన్నీ సమీక్ష చేస్తాం, పేదవాళ్ళ హక్కులు కాపాడుతాం. ఈ ఎస్సీ జడ్డు క్యాన్సిల్ చేసి ఆ భూమి పేదవాళ్ళకి ఇప్పిస్తాం తప్ప ఇంకో తెలియని కూడా నేను తెలియజేసుకుంటాను. అందుకని ఇవన్నీ చేయడం కోసం వచ్చాం. ఇంకో పక్కన ఇక్కడ గాంధీ ఉన్నాడు, అదే మరి ఇంకో పక్కన మన శంకర్ గౌడ్ గారు మన గాంధీ అయితే అహ్మద్ పటేల్ గారు, గాంధీ వీళ్ళందరూ ఉన్నారు. గాంధీని కూడా నేను నామినేషన్ విత్డ్రా చేసుకోమని వారిని కూడా కోరాను. కోరిన వెంటనే వారు కూడా ఈరోజు నామినేషన్ విత్డ్రా చేస్తున్నారు. ఒక పక్క గాంధీ, ఇక్కడైతే అహ్మద్ పటేల్ అయితే చాలా పెద్ద ఎత్తున పార్టీకి సేవలు అందించారు. వారే కాకుండా ఇంకా చాలా మంది నాయకులు, ఇక్కడ కృష్ణారావు గారు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరూ కూడా పెద్ద ఎత్తున పనిచేస్తున్న నాయకత్వం ఉంది. రవి ముద్రాజు గారు
రవిముద్రాజు ఉన్నారు, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నాం. ఈరోజు మహాకూటమి పెట్టుకున్నాం. తెలుగుదేశం పార్టీ జెండాలు మోసిన వారికి, అదే మరి మహాకూటమి పార్టీల్లో కూడా చాలా కష్టపడిన వారికి కొంతమందికి సీట్లు రాలేదు. మనందరం ఒకటే ఆలోచించాం, కాంగ్రెస్ పార్టీని ఓడించాలి, తిరుగులేని మెజార్టీతో మిత్రపక్షాలను గెలిపించాలి, తెలుగుదేశం పార్టీ అధికారులకు రావాలి. నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నాను. తమ్ముళ్ళు 14 రోజులు కూడా లేదు, ఇంకా టైం. ఈరోజు 16 ఎన్నికలు. నేను ఒకటే వెందని కోరుతున్నాను, ఈ 14 రోజులు కష్టపడండి. రెండోది కూడా ఇక్కడ సెటిలర్స్ కూడా చాలా మంది ఉన్నారు. మీకు ఏమాత్రం విమానం వద్దు, నేను మీకు అండగా ఉంటాను. తెలుగు వారి హక్కుల్ని పరిరక్షిస్తాను. సెటిలర్స్ కూడా హామీ ఇస్తున్నా, మీకు ఎక్కడ నష్టం రాదు. ఆ విధంగా మీ హక్కులు కూడా కాపాడి అందరం కలిసి పార్టీని సమాజంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అందుకని మరీ మిమ్మల్ని అందరినీ కోరేది, రేపు జరిగే ఎన్నికల్లో అటు ఎంపీకి ఇటు ఎమ్మెల్యేకి 2 కూడా సైకిల్ గుర్తుకే ఓటేస్తామని గట్టిగా మీ హర్షాన్ని ఆమోదించగా కోరుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నేను తమ్ముళ్ళు మీ ఓటు ఎవరికంటే సైకిల్ కని గట్టిగా చెప్పాలి. తమ్ముళ్ళు మీ ఓటు, అమ్మలారా మీ ఓటు, అయ్యలారా మీ ఓటు, మనందరి ఓట్లు. ఏమన్నా 2000 రూపాయలు రావాలని గట్టిగా రావాలి. 12 రోజులు పనిచేయాలి. 2000 రూపాయలు ఇచ్చి సంతల్ని నగదు బదిలీ స్కీమ్ మన ప్రభుత్వం వస్తానే మీ ఇంటికి వస్తుంది. మీ ఊర్లో బ్యాంకు ద్వారా నీకు పంపిస్తాను. ధైర్యంగా ఉండి పనిచేయాలి. లేదమ్మా అండి. అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.